ఇప్పుడు దేశంలో బహుజనుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇంత ఎక్కువ సంఖ్యలో బహుజనులు ఉన్నప్పుడు పార్టీ ఎందుకు వాళ్ళందరినీ యూనైట్ చేసి ఈ పార్టీకి మద్దతుదారులుగా మార్చుకోలేకపోతుంది? ఓటు బ్యాంక్ ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోతుంది అన్ని రాష్ట్రాలలో? ఇదే అంటే కొన్ని వందలు వేల సంవత్సరాల నుంచే ప్రజల మనసుల్లో ఒక జిడ్డు పేరుకుపోయింది క్యాస్ట్ అనేది. మేము తక్కువ, మేము ఇంతే ఉండాలా, మేము అటువైపు వెళ్ళకూడదు, అది మా రంగం కాదని అనుకుంటారు. ఇప్పటికీ రాజకీయ అవగాహన ఈ కమ్యూనిటీలకు లేదు. నిన్న ఈ మధ్య సామాజిక అవగాహన వచ్చింది. ఎవడన్నా కులం పేరుతో తిడితే పడట్లేదు. కొంత ఆర్థిక అవగాహన వచ్చింది. అంటే కొంత మనం సంపాదించుకోవాలి, ఈ పిచ్చి పిచ్చి పనులు కాకుండా కొంచెం డిగ్నిటీ ఉన్న పనులు చేసుకోవాలనేది. నెక్స్ట్ రావాల్సింది రాజకీయ అవగాహన. సరే, దాన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసుకుంటారు. ఈ కమ్యూనిటీ నుంచి కొంతమందిని తయారు చేస్తూ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీల నుంచి. వాళ్ళని తమ రాజకీయ పార్టీల్లో పెట్టుకుంటారు, లేకుంటే వాళ్ళ చేత సంఘాలు పెట్టుకుంటారు. రాజకీయం అనే అంశం రాకుండా వాళ్ళని డైవర్ట్ చేస్తూ ఉంటారు. మాకు రాజకీయ ఉద్యమాలు కాదు, సామాజిక ఉద్యమాల ద్వారానే సాధిస్తామని. మళ్ళీ నువ్వు ఓడిపోయిన డిమాండ్ చేస్తున్నావు, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నావు. మరి సామాజిక ఉద్యమాలు చేయరాదు, మోహన్ బాబు గారిని డిమాండ్ చేయి, ప్రైమ్ మినిస్టర్ని ఎందుకు డిమాండ్ చేయడము? అంటే అల్టిమేట్ రాజకీయమే. అది ఒక్కటేసారి రాదు కదా, టైం పడుతుంది. మాన్యవర్ కాంశీరామ్ గారు 1984లో ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు, బహుజన మూమెంట్ను. ఇంకా ఇప్పటికీ ఒక 30 ఏళ్ళ 3000 ఏళ్ళ నుంచి పేరుకపోయిన జిడ్డు, ఈ దరిద్రం ఏదైతే ఉన్నదో 30 ఏళ్ళలో తొలగిపోతుందా? దళితుల్లోనే కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళు తలుచుకున్నారు. లక్షల మంది దళితులను రోడ్డు మీదకి రప్పించి పెద్ద ఉద్యమాలు చేసి చరిత్రలో నిలబడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ దళితులు నమ్మితే మళ్ళీ వాళ్ళు ఆ దళితుల అందరి ఓట్లు లేదంటే వాళ్ళందరి నమ్మకాన్ని తీసుకొని పోయి బూర్జువా పార్టీల పాదాల దగ్గర పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు దళితులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అంటే దళితవాదాన్ని భుజానికి ఎత్తుకుని హక్కుల కోసం వచ్చినాం, మేము దళిత సంఘాలు పెట్టుకున్నామని దళిత సంఘాలలో కూడా దళితులకు రక్షణ లేకుండా, విలువ లేకుండా పోతుంది కదా. అంటే మనము సొసైటీలో నిజాయితీ లేదనే కదా ప్రశ్న. అండ్ ఈ సమాజంలో అంత అవేర్నెస్ లేదనే కదా. ప్రతి కమ్యూనిటీ, ఎందుకు దళిత సమాజం అయినా, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అయినా కొన్ని వందల వేల ఏళ్ళ నుంచి ఎందుకు వెనుకబడి అంటే కారణం అదే. వాళ్ళకు ఐక్యత లేకపోవడం, అవగాహన లేకపోవడం. అండ్ వాళ్ళకు ఒక రెడ్డికి ఒక మాదిగకి ఎంత గ్యాప్ ఉంటుందో ఒక మాలకు మాదిగకు కూడా అంతే గ్యాప్ ఉంటుంది. ఓర్చుకోలేరు. 2 సబ్ క్యాస్ట్లు అయినా వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళు కావచ్చు, కుటుంబ బంధాలు కావచ్చు ఉండవు. అంటే కొన్ని వందల వేర్లుగా ఈ సమాజాన్ని చీల్చిపెట్టిర్రు. మన ఎస్సీ అని కేటగిరీ అనుకున్నంత, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటంటే ఎస్సీలు అంటే మనం ఇప్పుడు చెప్పుకునే టర్మ్లో వీళ్ళంతా ఎస్సీలేం కాదు. ఏ ఉపకులానికి ఆ ఉపకులము సపరేటే. కాకపోతే సమాజంలో వాళ్ళు అనుభవించే వివక్ష, వాళ్ళ స్థితిగతుల ఆధారంగా వీళ్ళంతా ఒక షెడ్యూల్డ్ కమ్యూనిటీ, వీళ్ళంతా ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని బాబాసాహెబ్ కొన్ని వందల వేల కులాలని కలిపే ప్రయత్నం చేసిండు. చాలా సక్సెస్ అయింది కూడా ఆ విషయంలో. దాని తర్వాత మాన్యవర్ కాంశీరాము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే 3 పాయాలు కూడా ఒకటే పాయగా బహుజన సమాజంగా కలపడానికి ప్రయత్నించారు. అట్లని వాళ్ళు మహాపురుషులు వచ్చారు చెప్పారు అనగానే రాత్రికి రాత్రి ఏం మారిపోదు కదా. పేరుకపోయింది మతము, విశ్వాసాలు, కట్టుబాట్లు, ఇట్లాంటి పేరు మీద చాలా చెప్పారు. అప్పటి నుంచి ఇట్లాంటి లోపులు ఈ సమాజం నుంచి దుర్మార్గులు ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు. వాళ్ళేం కొత్త ఆకాశం నుంచి ఊడిపడరు కదా. ఇప్పుడు దళిత్ నుంచి ఒక యాక్టివిస్ట్ వచ్చిండో, పొలిటీషియన్ వచ్చిండో అనగానే ఇక వాడు నిజాయితీ ఉంటాడు, సమాజానికి మేలే, బాగుండేది. అట్లుంటే గిన్ని 100 ఏళ్ళ నుంచి ఈ సమాజం ఇట్లా వెనుకబడి ఉండేది కాదు. ఇట్లాంటి కోవట్టులు, ఇట్లాంటి దుర్మార్గులు, ఇట్లాంటి ఇడియట్స్, దరిద్రుల వల్లే ఈ సమాజం 100 ఏళ్ళ నుంచి వాళ్ళు కొనసాగుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకు పెరిగిన సమాచార వ్యవస్థ, సాంకేతికత, చాలామంది మహాపురుషులు రావడం, వాళ్ళు ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల కొంత బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ చెంచాలు, ఈ దుర్మార్గులు ఇట్లా ఉండేవాళ్ళు, అవేర్నెస్ చేసేవాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు. అది ఇట్లా మెల్లగా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడైతే ఈ దశలో ఉంది. అవేర్నెస్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ సమాజాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకునేటోళ్ళు అంతమంది ఉన్నారు. అది మెల్లగా డౌన్ అయింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెరుగుతుంది.